ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. ఏపీ జేఏసీ 4 రోజుల క్రితం ఏ కార్యాచరణనైతే ప్రకటించిందో ఇవాళ చీఫ్ సెక్రటరీ గారికి ఏ కార్యాచరణ నిమిత్తం నోటీసు జారీ చేసిందో ఆ కార్యాచరణ యథావిధంగా కొనసాగుతుంది. ఏదైతే మేము 14వ తారీఖు నల్ల బ్యాడ్జీలు ధరించి రాష్ట్ర వ్యాప్తంగా అందరి కలెక్టర్స్కి, సబ్ కలెక్టర్స్కి, మిగిలిన అధికార యంత్రాంగం అందరికీ మెమరాండాలు సమర్పించే కార్యక్రమం 14వ తారీఖు, 15, 16 తారీఖుల్లో రాష్ట్రంలోని అన్ని తాలూకా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, పాఠశాలల్లో అన్ని చోట్ల కూడా మధ్యాహ్న భోజన విరామ సమయ ప్రదర్శన జరుగుతుంది. తదుపరి అన్ని తాలూకా కేంద్రాల్లో ధర్నా ర్యాలీ కార్యక్రమం, అలాగే 20వ తారీఖున ఏదైతే జిల్లాలో అతి పెద్ద ఎత్తున ర్యాలీ ధర్నా కార్యక్రమాలు ఉన్నాయో అవి, అలాగే 24వ తారీఖు నుంచి జిల్లాల్లోని అన్ని జిల్లాల్లో ముఖ్యమైన ప్రదేశాల్లో రాష్ట్ర నాయకత్వ పర్యటన, అలాగే 27వ తారీఖున ఏదైతే చలో అసెంబ్లీకు, చలో విజయవాడకు పిలుపునిచ్చామో ఆ పిలుపు యథాతథంగా కొనసాగుతుందని చెప్పి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ అందరికీ తెలియజేస్తున్నాం. నిన్న మేము ఏదైతే నోటీస్ ఇచ్చామో నోటీస్ ఇచ్చిన 24 గంటలలోపు ప్రభుత్వం ఎప్పటిలాగే షరామామూలుగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో సమావేశాన్ని ఏర్పాటు చేయటం, ఆ సమావేశం కూడా ఎప్పటిలాగానే చాయ్ పే చర్చా సమావేశంలాగా ఒక 5 గంటల పాటు మా బాధలు మావి, ప్రభుత్వ బాధలు ప్రభుత్వానివి చెప్పుకునే పరిస్థితి తప్పితే పురోగతి కనిపించలేదు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు, జీఓఎం సమావేశాలు ఈ రాష్ట్రంలో గత 70 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 2023లోనే 11 సమావేశాలు జరిపింది. సంవత్సరానికి ఒక సమావేశం, 2 సమావేశాలు జరిపిన సందర్భాలు మేము చూడలేదు. 11 సమావేశాలు జరిపిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 11 సమావేశాల్లో కూడా ఒక్క విషయంలో కూడా ఒక్క అడుగు ముందుకు పడనందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మేము అడుగుతున్నది మా పిఆర్సీ, మేము అడుగుతున్నది మా బకాయిలు. మేము చెప్తున్నాం 26,500 కోట్ల రూపాయల బకాయిలు మా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయంటున్నాం. ఇప్పుడు అసలు బకాయిల సంగతి పక్కన పెడితే ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ మిగిలిన సొమ్ముని, ఉద్యోగుల సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంత ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత బకాయిలు మాకు చెల్లించాలి. సరెండర్ లీవ్ 3 సంవత్సరాల నుంచి లేదు. సరెండర్ లీవ్ మేము చెప్తున్నాం 6 నుంచి 7,000 కోట్ల రూపాయల సరెండర్ లీవ్ బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం మొత్తం మీద నిన్న సమావేశంలో బయటకు వచ్చి మా దగ్గర 21,500 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్తున్నాయి. మేము చెప్తున్నాం 26,500 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇంకా దానికన్నా కూడా మా అంచనాలకు మించి ఇంకా ఉన్నాయని మేము చెప్తున్నాం. అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, మీరు చర్చించే ముందు, వాటిని రిలీజ్ చేసే ముందు అసలు ఎంత పెండింగ్ ఉన్నాయనేది చెప్పకుండా మేము 100 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తాం, మార్చి 31కి ఇస్తాం, జూన్ 24కి ఇస్తాం అంటే అది ఏ రకమైన పరిస్థితికి దారి తీస్తుందో అని చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని పరిష్కరించే క్రమంలో ఆలోచించటం లేదు. నిన్న కూడా దీన్ని పరిష్కారం దిశగా ఆలోచించట్లేదు. 25,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే ఒక 3 నుంచి 4,000 కోట్ల రూపాయలని 31 మార్చిలోగా చేస్తాము, కొన్నిటిని జూన్ 24 చేస్తాము 2024, మిగతావి ఇంతవరకు క్లారిటీ ఇచ్చిన పరిస్థితి లేదు. డిఏ బకాయిలు మేము చెప్తున్నాం 8,000 కోట్లకు మించి డిఏ బకాయిలు ప్రభుత్వం దగ్గర నుంచి మాకు రావాలి. ప్రభుత్వం ఏం చెప్తుంది, 2,000 కోట్ల రూపాయలని జూన్ 2024కి వస్తామని చెప్తున్నారు. మరి మిగిలిన డబ్బులు ఎప్పుడు ఇస్తారో లేదు. పిఆర్సీ ఎరియర్సే 7,000 కోట్ల రూపాయలు ఇవాళ ఉద్యోగులకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సీ ఎరియర్స్ని మేము ఎప్పుడు ఇస్తామో మేము చెప్పలేమని చెప్పే పరిస్థితి. మీ దగ్గర అంత సమయం కూడా లేదు కదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంత సమయం కూడా లేదు. మీ దగ్గర ఉన్నది 15 రోజులు, 1 నెల రోజుల టైం.
మీరు జూను ఆగస్టు వచ్చే సంవత్సరం అని చెప్పి ఇవాళ ఎలా ఇస్తారు? గత 3 సంవత్సరాల నుంచి దీని మీద చర్చ మీద చర్చ నడుస్తూనే ఉంది. గడువు మీద గడువు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తూనే ఉంది. ఏ ఒక్క గడువుకి కట్టుబడిన పరిస్థితి లేదు. గత 2 సంవత్సరాల నుంచి ఇచ్చిన ఒక్క గడువుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడలేదు. ఉద్యోగులకు సంబంధించిన ఒక్క డిమాండ్ను కూడా పరిష్కారం చేయలే. ఇవాళ ఏం చెప్తున్నారు? ఒక 20 రోజుల్లో, నెల రోజుల్లో నోటిఫికేషన్ ఒక 20 రోజుల్లో రాబోతుంటే మేము 2 నెలల తర్వాత, 5 నెలల తర్వాత అప్పుడు పరిష్కారం చేస్తామని చెప్తే, అప్పుడు వచ్చే ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇంకొక ప్రభుత్వం అయినా ఇప్పుడు వరకు ఈ 4 సంవత్సరాల నుంచి మనం పేరబెట్టేసిన బకాయిల్ని మరి ఎలా తీరుస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. నిన్న మంత్రివర్గం కూడా అదే అడిగాం. వారి దగ్గర సమాధానం లేదు. ఎన్ని బకాయిలు ఉన్నాయో సమాధానం లేవు. మేము చెప్తున్నాం ఏపీజీఎల్ఐ బకాయిలు 1000 కోట్లు ఉన్నాయని చెప్తున్నాం. మేము ఏపీజీఎల్ఐ బకాయిలు 1000 కోట్లు ఉన్నాయని చెప్తున్నాం. ప్రభుత్వం ఏం చెప్తుంది? 330 కోట్లు ఉన్నాయని చెప్తుంది. ప్రభుత్వం 330 కోట్ల రూపాయలే బకాయిలు ఉన్నాయి అని చెప్తుంది ప్రభుత్వం. దాంట్లో కూడా 200 కోట్లని మేము 31స్ట్లో ఇస్తాం, మిగిలిన వాటిని తర్వాత ఇస్తామని చెప్తున్నాం. మిగిలిన వాటి ఎంత, ఎప్పుడు ఇస్తారు? దాని మీద ఎటువంటి పరిస్థితి లేదు. హెల్త్ కార్డులకు సంబంధించి మేము కడుతున్న డబ్బులు, ఏదైతే హెల్త్ కార్డుకు మేము డబ్బులు కడుతున్నామో ఆ డబ్బుల్ని ప్రభుత్వం ఉంచేసుకుని హాస్పిటల్కి చెల్లించడం లేదు. నిన్న మంత్రివర్గ సమావేశంలో కూడా జిఓఎంతో కూడా అయ్యా మీ డబ్బులు మేము ఇస్తున్నాం, ఈ నెల నుంచి మీరు కట్టిన డబ్బులు కట్టినట్లు హాస్పిటల్కి ఇస్తామని చెప్పిన పాపన పోలేదు. సిపిఎస్ ఉద్యోగులు ఏదైతే 10% కట్ చేస్తున్నారో ఆ 10%ని కూడా దాదాపు 1.5 సంవత్సరం నుంచి ప్రాణేకుంటూ కడతలేదు. ఇవాళ మళ్ళీ ఒక 4 నెలలు టైం బట్టి ఈ 4 నెలల తర్వాత మేము కడతామని చెప్పే పరిస్థితే. అంటే మీకు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని పరిపాలించమని 5 సంవత్సరాలు టైం ఇచ్చారు. మీరు 4 సంవత్సరాల పాటు ఇవన్నీ పేరబెట్టుకుని మీ సమయం అయినాక మళ్ళీ ఈసారి నెక్స్ట్ టర్మ్ అని చెప్పే పరిస్థితి మేము ఇంతవరకు ఎప్పుడో కూడా చూడలేదు. అందుకే అంటారు తెలివి గలని ఒకసారి మోసం చేయొచ్చు, తెలివి తక్కువ వాళ్ళని 2 సార్లు మోసం చేయొచ్చు, కానీ ఉద్యోగ సంఘాలని పదే మోసం చేసే ప్రక్రియ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించింది. మమ్మల్ని మభ్యపెట్టమే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. పిఆర్సీ అలాగే ఇంటీరియం రిలీఫ్ కానీ కొత్త పిఆర్సీకి సంబంధించి కానీ మేము దాని మీద మాకు క్లారిటీ లేదు. పిఆర్సీ ఏరియర్స్ మీద మాకు క్లారిటీ లేదు. ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షనర్స్కి ఏదైతే అడిగామో దాని మీద ముఖ్యమంత్రి గారికి చెప్పి కానీ మేము చెప్పలేము. ఇటువంటి పరిస్థితుల్లో గత 3 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఏ టిక్ పాయింట్ల గురించి మాట్లాడుతాం, కొత్త డిమాండ్ ఒక్కటి లేదు. ఈ 4 సంవత్సరాల్లో మేము అడిగిన కొత్త డిమాండ్ ఒక్కటి లేదు. మీరు తీసేసిన జీపీఎఫ్, మీరు తీసేసిన ఏపీజీఎల్ఐ, మీరు ఆపేసిన సరెండర్ లీవ్లు, మీరు ఇవ్వని 1వ తారీఖు ఇవ్వని జీతాలు, మీరు ఆపేసిన హెల్త్ కార్డులోని మా కంట్రిబ్యూషను, మీరు ఆపేసిన సిపిఎస్లోని కంట్రిబ్యూషను, అంటే ఉద్యోగులు ఏది అడిగే పరిస్థితులు లేదు. ఏదైతే మా దగ్గర నుంచి గుంజుకుంటున్నారో కనీసం అయ్యన్న మాకు ఇవ్వండి బాబు, మా డబ్బులు మాకు అనే పరిస్థితిలోనే ఇంకా 15 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చి ఇవాళకి కూడా అదే పరిస్థితిలో ఉండటం శోచనీయం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల, కార్మిక పెన్షనర్స్ పట్ల ఇంత నిర్లక్ష్యపూరితమైన వైఖరిని అవలంబించడం కరెక్ట్ కాదు. నేను మంత్రివర్గ సమావేశంలో చెప్తున్నారు, మేము ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి మాకేమైనా అప్పు ఉన్నారా? ఈ డబ్బులని అప్పున్నాయి. మేము మీ దగ్గర దాచుకున్న డబ్బుల్ని, మేము మీ దగ్గర ఉంచుకున్న డబ్బుల్ని మీరు వాడేసుకుని ఆ డబ్బులు మాకివ్వకుండా, మాకు రావాల్సిన సరెండర్ లీవులు మాకివ్వకుండా, మీరు ఇవ్వాల్సిన డిఏ ఏరియర్సు, పిఆర్సీ ఏరియర్సు ఇవ్వకుండా, ఏ ఒక్కటి సక్రమంగా జరగకుండా మళ్ళీ ఇప్పటికి ఒక 11 మీటింగులు పెట్టాం. 12వ మీటింగ్ కూడా ఉద్యోగ సంఘాలని, ఉపాధ్యాయ సంఘాలందరినీ కూర్చోబెట్టి 12వ మీటింగ్ కూడా మేము మళ్ళీ ఒక 4 నెలల్లో ఇస్తాము, అయిపోయింది. మేము బీఆర్టీఎస్ ఉద్యమం చేసినప్పుడు కొన్ని డిమాండ్స్ ఇచ్చి మిగిలిన డిమాండ్స్ అన్నీ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇవ్వలేము, ఏప్రిల్ 2022 నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో ఇస్తాము అని చెప్పారు. అప్పుడు అడిగితే జూలైలో ఇస్తామని చెప్పారు. అప్పుడు అడిగితే మొన్న ఏప్రిల్లో ఇస్తామని చెప్పారు. మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారిని అడిగితే 30th జూన్ లోపు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ మీడియా ద్వారా జనాలకు వచ్చినాయి. మళ్ళీ ఆఖరికి మేము ముఖ్యమంత్రి గారిని కలిసి అడిగితే 30 సెప్టెంబర్ 2023 లోపు మీ ఉన్న బకాయిలన్నీ తీర్చివేస్తామని చెప్పారు.
తర్వాత అడిగితే ఒక నెల లేట్ అవుతుంది, నవంబర్ 15 కల్లా తీరుస్తా ఉన్నారు. ఇవాళ ఉద్యమ కార్యాచరణకు వచ్చి అందరూ కూర్చున్నా కూడా మీరు ఇవ్వవలసింది ఎవరు, మాకు ఇవ్వవలసింది ఎవరు, మాకు సంబంధించిన ఏ ఒక్క ఫండ్ బడ్జెట్ రిలీజ్ చేయరు. కొత్త సంగతులు అసలు లేవు. జీతాలు పెన్షన్లు నిన్నటి వరకు పెన్షన్లు, ఇవాళ వరకు పెన్షనర్స్కు పెన్షన్స్ పడుతూనే ఉన్న పరిస్థితి ఉంది. మేము దానికి కూడా సహకరించాం. గత 3 సంవత్సరాలుగా ఎంత ఇబ్బంది జరిగినా ఏం జరిగినా ఆర్థిక ఇబ్బందులు ఒకరోజు అటు ఇటు అవుద్ది, ప్రభుత్వంలో భాగం సర్దుకుపోయాం. కానీ ఇక మధ్య సర్దుకుపోయే పరిస్థితి లేదు. కాబట్టే మా కార్యాచరణ యథావిధిగా ఉండబోతుంది. ఏదైతే రేపు నల్ల బ్యాడ్జీల నుంచి, మధ్యాహ్న భోజన విరామ సమయం నుంచి, ధర్నాలు ర్యాలీల నుంచి చలో విజయవాడ కార్యక్రమం ఏదైతే జరగబోతుందో దాన్ని యథావిధిగా జరుపుతామని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి తెలియజేశాం, జిఓఎంకి తెలియజేశాం. వీటన్నిటికీ కూడా ఇచ్చేస్తున్నాం. దీనంతటికీ యాక్చువల్గా వాళ్ళ ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఎలక్షన్ డ్యూటీస్లో ఉన్నారు. ఆల్రెడీ ఎన్నికల డ్యూటీలు అంటే పోలింగ్ స్టేషన్స్లో ఎన్నికల డ్యూటీలు రాలేదు, కానీ అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎన్నికల డ్యూటీలు అందరికీ కూడా అలాట్ అయిపోవడం జరుగుతుంది. దాని మీద యంత్రాంగం అంతా కాన్సన్ట్రేట్ చేయాలి. చేయకుండా ఇవాళ ఉద్యోగులందరినీ రోడ్డు మీద ఎక్కించే పరిస్థితి ఉందంటే దీనికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. ఏదైతే చెప్పారో సిపిఎస్ని రద్దు చేస్తున్నామని చెప్పారు, జీపీఎస్ని తీసుకొచ్చారు, అక్కర్లేదన్నాం. ఇవాళ సిపిఎస్ మీద మాట్లాడమంటే దాని మీద ఒక్క మాట మాట్లాడే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. మీరు చెప్పిన సిపిఎస్ ఎవరో, మాకు ఇవ్వాల్సిన డిఏ ఎవరో, ఏ ఒక్క సమస్యని ఇచ్చేయరు. ఏ ఒక్క ఉద్యోగులు ఉపాధ్యాయులైనా పెన్షనర్స్కి పక్క రాష్ట్రంలో 15% అడిషనల్ క్వాంటం ఇస్తుంటే పోయిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 10% ఇస్తే దాన్ని 0 చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మేమంతా యుద్ధం చేస్తే బీఆర్టీఎస్ ఉద్యమం తర్వాత 7% చేశారు. పక్క రాష్ట్రంలో 15%, అన్ని రాష్ట్రాల్లో 15%, ఇక్కడ రాష్ట్రంలో 10 దాన్ని 7%గా, హెచ్ఆర్ఏని 4% తగ్గించి, ఫిట్మెంట్ని తగ్గించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైఖరిని గత 4 సంవత్సరాల్లో ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తుందో ఇవాళకి ఆ వైఖరి మారిన పరిస్థితి కానీ, ఉద్యోగుల వెంట చూస్తున్న పరిస్థితి కానీ లేదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రతిసారి చెప్పకనే మేము ఈ డిమాండ్స్ అన్నిటి మీద చెప్తున్నామో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నామో వాటన్నిటి మీద ప్రభుత్వం ఏదైతే మళ్ళీ 3-4 రోజుల్లో పిలిపిస్తాం మిమ్మల్ని అని చెప్తుందో, మీరు సమయం లేదు. అందువల్ల ఈ 15 రోజుల్లోనే వీటన్నిటికీ సంబంధించిన పరిష్కారం, బకాయిల చెల్లింపుకి గడువులు పరిష్కారం కాదు. ఏదైనా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే ఆ గడువుకి చేసుకుంటాం, కానీ ఒప్పందాలు 7, 8, 9 అయిపోయినాయి. గడువులు 7, 8, 9 అయిపోయినాయి. ఇక గడువు లేదు. అందువల్ల ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ కింద ఎవ్వరు కూడా ఫీల్డ్లో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు నాయకత్వాన్ని నిలబడినట్లు లేదు. మనం ఎన్నిసార్లు చెప్పి బయటకు వస్తున్నాం, ఎన్నిసార్లు మనం తల ఉట్టి బయటకు వస్తున్నాం, ఎన్నిసార్లు మనం నమ్మి బయటకు వస్తున్నాం. ఇంకా ఎన్నిసార్లు ఇది చెప్పి అని చెప్పి ఇవాళ నాయకత్వాల మీద ఉద్యోగుల నుంచి ఉపాధ్యాయుల నుంచి పెద్ద ఎత్తున ఆ ఒత్తిడి ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తాడును తెగేదాకా లాక్కుండా, దీన్ని బంతిని ప్రజాకోర్టులోకి వేసే పరిస్థితి లేకుండా వాళ్ళు వ్యవహరించాల్సిన విధానంతో వ్యవహరించి, ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగంగా గుర్తించి మా సమస్యలు మీరేదైతే పేరబెట్టారో 3.5 సంవత్సరాల నుంచి వాటన్నిటినీ పరిష్కారం చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ జిల్లాలోని 50 మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ అందరికీ రేపటి నుంచి ఏదైతే ఏపీ జేఏసీ, ఏపీ ఎన్జిఓస్, టీచర్స్ అసోసియేషన్, పెన్షనర్స్ అసోసియేషన్స్ అన్నిటికీ కలిపిన ఏపీ జేఏసీ ఏ పిలుపునైతే కార్యాచరణకు ఇచ్చిందో ఆ కార్యాచరణకు అన్ని చోట్ల, ఇదేదో మన నల్ల బ్యాడ్జీలో ఒక చోట లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ ఒకటోటి పెట్టలేదు. ఇవాళ మొత్తం జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 ప్రదేశాల్లో రేపొద్దున కార్యక్రమం ఎల్లుండి జరగబోతుంది. అందువల్ల ప్రతి పాఠశాలలో, ప్రతి చోట, ప్రతి తాలూకా కేంద్రాలలో, రేపు ప్రతి ఆఫీసులో నల్ల బ్యాడ్జీలు ధరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి డిమాండ్స్ మీద, మనం ఉన్న పరిస్థితి మీద, మన బకాయిల మీద, మన మనోగతాన్ని, మన ఆవేదనని రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకి తెలియజెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.
మేమైతే దాదాపు 30 సంవత్సరాల నుంచి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో ఉన్నాం. గత 50 సంవత్సరాల నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం సంబంధించిన మొత్తం చరిత్ర అంతా చూసాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ని ఇంత నిర్లక్ష్యంగా చూడాల్సిన పరిస్థితి లేదు. సరే, ఫస్ట్ 1 సంవత్సరం 2 సంవత్సరాల కరోనా ఉంటుంది. కరోనా సందర్భంగా మరి వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి గడువులు విధిస్తున్నారు, వెనక్కి నెడుతున్నారు. మనం కూడా కొంత సహకరించాల్సిన పరిస్థితి ఉంది అన్నాం. ఆ తర్వాత ఉద్యమంకి దారి తీసాం. బీఆర్టీఎస్కి ముందు అనేక కార్యక్రమాల తర్వాత ఫైనల్గా చలో విజయవాడ బీఆర్టీఎస్ కార్యక్రమం పెట్టాం. అప్పుడు పెట్టినప్పుడు మేము అడిగిన మౌలికమైన 15 డిమాండ్లో 3-4 డిమాండ్లు ఒప్పుకుని మిగతావి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇస్తామని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ప్రభుత్వ ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని, పెన్షనర్స్ని ప్రజల్లో ఒక భాగం కింద చూసే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు అన్నది మాకు అవగతం అవ్వబట్టే, అటువంటి నమ్మకం లేకపోబట్టే ఇవాళ ఉద్యమ కార్యాచరణలోకి వచ్చాం. మా వాయిస్ని వినిపిస్తున్నాం. ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల మనోగతాన్ని ఇవాళ రాష్ట్రం ముందు ఆవిష్కరింపజేస్తున్నాం అని చెప్తున్నాం. ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యమం ద్వారా కొన్నిటిని సాధించుకున్నాం. మా పీఆర్సీని 5 సంవత్సరాలని 10 సంవత్సరాలు చేశారు. బీఆర్టీఎస్ ఉద్యమం తర్వాత దాన్ని 5 సంవత్సరాలకు చేయించుకున్నాం. అడిషనల్ క్వాంటమ్ని 10%ని 0 చేశారు, దాన్ని 7% చేయించుకున్నాం. అట్లాగే హెచ్ఆర్ఏకి సంబంధించి 30 ఉన్నదాన్ని 16కి తీసుకొస్తే 24కి, అలాగే 12కి తీసుకొస్తే 14కి కొంత చేసుకున్నాం. కొంత ప్రయోజనాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆందోళన ద్వారా ఈ ప్రజలకు అందించాం. కానీ ఆ తరువాత ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రభుత్వం గడువు విధిస్తుంది, గడువులోకి వస్తుంది అని ఉద్యోగ సంఘాల నాయకులు ఎక్కువగా నమ్మారు. కానీ ఉద్యోగులు అతి త్వరలోనే ఆ నమ్మకాన్ని కోల్పోయారు. ఇవాళ నాయకత్వాలు కూడా ఆ నమ్మకాన్ని, ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటని నిలబడే పరిస్థితి లేదు అని గుర్తించే ఇవాళ ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా నాయకత్వాలన్నీ ఇవాళ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెప్పండి. పుణ్యకాలం విజయచంద్ర గారు ఒక మాట చెప్తా. పుణ్యకాలం ఏది పూర్తవలేదు, ఇప్పుడు అంతా వేడి మీదే ఉంది. ఇంకొకటి ఏంటంటే, మాకు సంబంధించి పుణ్యకాలం మీరు అనుకుంటున్నారు 15వ తారీఖు 14వ తారీఖు వచ్చేస్తుంది నోటిఫికేషన్, ఇంకా 3-4 రోజుల్లో ఉంది మీకేంటని. మేము కార్యాచరణ కూడా మామూలుగా 2 నెలలు ఇస్తాం ఈ కార్యాచరణ. కానీ కార్యాచరణ 14వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకే ఇచ్చాం. అంటే 14 రోజుల్లో కార్యాచరణ బిగిన్ చేయడం నుంచి చలో విజయవాడ వరకు వెళ్ళిపోయాం. 14 రోజులు అంటే మాకు పూర్తి అవగాహన ఉంది దాని మీద. ఎప్పుడు వస్తుంది నోటిఫికేషను, ఇది ఉంటుంది. మాకు తెలిసి షెడ్యూల్ వస్తుంది. షెడ్యూల్ ఈజ్ నాట్ ఏ నోటిఫికేషన్. షెడ్యూల్ నోటిఫికేషన్ కాదు. కోడ్ ఆఫ్ కండక్ట్ షెడ్యూల్తో రాదు, నోటిఫికేషన్తో వస్తుంది. నోటిఫికేషన్ రావడానికి 1 నెల సమయం ఉంది. మా ఆందోళన తెలియజేయడానికి ఈ నెల సమయం చాలు. మాకు ఇవ్వడానికి ప్రభుత్వానికి 2 రోజుల సమయం చాలు. ప్రభుత్వానికి మనసుంటే 2 రోజుల సమయం చాలు. ఉద్యోగ సంఘాలకి గుండె నింపరం ఉంటే 1 నెల చాలు. మాకు గుండె నింపరం ఉంది కాబట్టి 20 రోజుల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటించాం. ప్రభుత్వానికి బాధ్యత. మేము అడుగుతుంది, మీరు ఏదైతే గడువులు ఇచ్చారో ఆ గడువుకు మీరు ఇస్తానని ఒప్పుకుంది. ఇప్పుడు కొత్త డైలాగ్ ఏం లేదు. 30 సెప్టెంబర్ కల్లా మీ బకాయిలన్నీ తీరుస్తామని ప్రభుత్వం జీవోఎం చెప్పింది. ముఖ్యమంత్రి గారు చెప్పారు. గవర్నమెంట్ జీవోఎంలో ఉన్న మినిస్టర్స్ అందరూ కూడా రాతపూర్వకంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం మినిట్స్లో నోట్ చేశారు. ఇవాళ కొత్తగా ఇచ్చేది లేదు. మీ 30 సెప్టెంబర్ ఇస్తానన్నది 15 ఫిబ్రవరిలోపు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇవాళ అడగటం కాదు, జనవరి నుంచి మేము దఫాలుగా రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాం. ఇవాళ రోడ్డు మీదకి వచ్చాం. నిన్న కూడా చర్చలు జరిగినా కూడా ఈ కార్యాచరణ వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. మీరు ఏదైతే అన్నారో మా మాట కాదు, మా డిమాండ్ కాదు, మన ఒప్పందాన్ని అమలు చేయండి అని అడుగుతున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తున్నాం? మన ఒప్పందాన్ని అమలు చేయండి, మీ మాటను అమలు చేయండి. 8 సార్లు ఒప్పుకున్నారు, 11 సమావేశాలు చేశారు. గడువు మీద గడువు, పండగ మీద పండగ వచ్చినాయి. ఇప్పుడు పండగలన్నీ అయిపోయినాయి, అంతా దండగైపోయింది. ఇంకా ఉన్న పండుగ ఏకైక పండుగ ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ అయిన ఎన్నికల పండుగ.
ఇక ఎన్నికల పండుగ గురించి వారు చెప్పేది లేదు కాబట్టి ఈ లోపే మాకు సంబంధించిన డిమాండ్స్ అన్నిటినీ ఇవ్వమని చెప్పి ఉద్యోగులందరి పక్షాన కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.